హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మరో కొత్త వ్లాగ్కి స్వాగతం, సుస్వాగతం. యమదొంగ మూవీకి అయితే నేను వచ్చేసిన 4K లేజర్ ప్రొజెక్షన్. ఇది మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దేవి థియేటర్కి అయితే వచ్చేసిన. మెగాప్లెక్స్ అంటారు దీన్ని. పక్కనే సుదర్శన్ 35 కూడా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ థియేటర్. వీడియో చివరిలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది అందరికీ, అంటే ఎవరెవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ ఛానల్కి సేఫ్టీ లాగా ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పండి నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో వెల్కమ్ బ్యాక్ టు ది రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో చూస్తున్నారు కదా, అసలు గోల మామూలుగా లేదు. లోపల ఎంజాయ్మెంట్ అక్కడ చూడండి, ఒక కపుల్ డ్యాన్స్ చేస్తున్నారు. సో టెన్షన్స్ అన్నీ వదిలేసి సో వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. నిజంగా ఆ ఎంజాయ్మెంటే వేరుంటుంది. ఇలాంటి థియేటర్స్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, కపుల్ లేదు, వీళ్ళు జెంట్స్ అనమాట. సో వీళ్ళిద్దరు మేల్ అండ్ మేల్. సో డ్యాన్స్కి ఇంకా అవన్నీ ఏమి ఉండవు కదా. ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏం లేదు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్యాన్స్ చేశారు లాస్ట్కి. సో బయట ఉన్న టెన్షన్లన్నీ వదిలేసి సో ఇక్కడైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక వింత జరిగింది. ఆ వింత ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎముడొచ్చిండు గద పట్టుకొని. సడన్గా మేము షాక్ అయిపోయినాం. షాక్ కాదు, షేక్ అయిపోయినాం. థియేటర్లో అందరూ ఫోన్లు పట్టుకొని అదని చూస్తున్నారు. డైలాగ్ పొల్లు పోకుండా, ఒక్క అక్షరం తప్పు చెప్పకుండా ఎగ్జాక్ట్గా డైలాగ్ చెప్తున్నాడు. సో ఈయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అసలు అందరు చూస్తూ ఎగురుతున్నారు. ఒక్కళ్ళు కూడా సీట్లలో కూర్చోలేదు. జనాలందరూ ఎక్కడ చూసినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో థియేటర్స్లో ఫుల్ ఉంటాయి. ఎందుకు ఫుల్ ఉంటాయో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం అర్థమైంది. ఈ జనాలను చూస్తుంటే, ఆ ఎంజాయ్మెంట్ చూస్తుంటే, ఇక్కడ దొరికిన ఎంజాయ్మెంట్ ఇంకా ఎక్కడ దొరకదు అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. లోపల చూస్తుంటా ఉంటే ఆ వాతావరణం, ఆ క్లైమేట్, ఆ అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి. ఒక్కళ్ళు కూడా సీట్లలో కూర్చుంటలేదు. సినిమానా లేకుంటే ఏదైనా పబ్బా అన్నట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. నేను పెట్టిన డబ్బులకి అయితే డబల్ ఎంజాయ్మెంట్ చేసేసి అయితే వచ్చిన. సో కమింగ్ టు ద టాపిక్, ఒక టాపిక్ చెప్తా అని చెప్పినా కదా, అందరికీ ఇంపార్టెంట్. సో ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నా, చాలామంది స్క్రీన్స్ రికార్డ్ చేసి యూట్యూబ్లలో వాళ్ళ ఛానల్స్లో పెట్టేస్తున్నారు. వాళ్ళకి స్ట్రైక్ వచ్చేస్తుంది అట్లా పెడితే, అది కాపీరైట్ వస్తుంది. సో అట్లా పెట్టద్దు, అది వేరే వాళ్ళది కదా కంటెంట్. సో మనది పాపం వాళ్ళకి తెలియక పెట్టేసి వ్యూస్ వస్తున్నాయి కదా అని పెట్టుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు, అది చాలా క్రైమ్ కూడా. సో అది ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు. సో మీరు ఒకవేళ థియేటర్లో ఎంజాయ్ చేస్తే, అది ఇప్పుడు నేను చేస్తున్నా కదా, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు స్క్రీన్ ఉందా లేదు, సో వీళ్ళ ఎంజాయ్మెంట్ క్యాప్చర్ చేసి నేను పెడుతున్నాను అనమాట. సో అలా మీరు ఎంజాయ్ చేసి ఉంటే అవి పెట్టండి. అనవసరంగా స్క్రీన్ని క్యాప్చర్ చేసి, అందులో ఉన్న సీన్స్ని క్యాప్చర్ చేసి, వాళ్ళ హీరోలు హీరోయిన్లు, సో అవన్నీ వేరే వాళ్ళవే కదా, వేరే వాళ్ళ ఓనర్స్ అది. సో అవి తెలక పెట్టుకుంటున్నారు. పెట్టేసి కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి ఛానల్ అనేది ఎగిరిపోతుంది. వాళ్ళకి ఎలా రీకవర్ చేయాలన్నా కూడా తెలియదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో దట్ వాళ్ళు నెక్స్ట్ వీడియో నుంచి జాగ్రత్త పడతారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ తోటి మీ ముంగటికి వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.